ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయింది. అయితే కొందరు మంత్రుల పనితీరు మెరుగుపడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. అదేంటంటే ఏపీ సర్కార్ దూకుడు మీద ఉంది. మంత్రివర్గం కూడా చురుగ్గా పనిచేస్తుంది. నెలలో ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రివర్గ భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతితో పాటుగా పరిశ్రమలకు భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలుపై సైతం నిర్ణయం తీసుకోనున్నారు. జనవరిలో కొత్త రేషన్ కార్డుల మంజూరుపైన మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తుంది. సంక్రాంతికి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సైతం ఏదో ఒక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు, ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వనున్నారు. దీంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను దక్కించుకుంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. మంత్రుల్లో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 3 జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ కేబినెట్ లో 10 మంది మంత్రులు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. అందుకే 3 నెలల పాటు వారికి గడువు ఇచ్చారు సీఎం చంద్రబాబు. శాఖల ప్రగతి తెలుసుకోవడంలో పాటు విధుల విషయంలో సైతం అన్ని అంశాలపై అవగాహన పొందాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలు అవుతున్న తరుణంలో మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. 6 నెలల పనితీరుపై ర్యాంకులు కూడా ఖరారు చేశారు. మంత్రులుగా పనితీరుపై నివేదికల ఆధారంగా వారికి మార్పులు ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ పనితీరు సమర్థవంతంగా ఉందని సీఎంకు అందిన నివేదికల ఆధారంగా నిర్ధారించినట్లు తెలుస్తుంది. మంత్రివర్గంలో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాసులు తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి 3 నెలల్లో హోంమంత్రి మంగళపూడి అనిత 2వ స్థానంలో ఉండగా గత 2 నెలల కాలంలో వెనుకబడ్డారని తెలుస్తుంది. మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ సమావేశంలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ సమావేశంలో వారికి శుతిమెత్తగా హెచ్చరించే పరిస్థితి ఉంది. 7 నెలల పాలన ముగియడంతో పనితీరు మెరుగుపరుచుకోవడంపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో, ఏ మంత్రి ర్యాంకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.